హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు చీజ్ రోల్స్ చేసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వర్షాకాలం వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడివేడిగా ఇవి చేసుకుని తింటే చాలా రుచిగా ఉన్నాయి. మంచి ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా. ముందుగా బ్రెడ్ స్లైస్ తీసుకొని చుట్టూ ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకోవాలి. ఈ కొలతలకైతే 10 బ్రెడ్ స్లైసెస్ సరిపోతాయి. ఈ చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ తీసేస్తే ఇవి నీట్గా రోల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఈ బ్రెడ్ స్లైస్ని పల్చగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇలా పల్చగా ఉండడం ద్వారా స్మూత్గా ఉంటుంది. ఇలాగే మొత్తం బ్రెడ్ స్లైస్ అన్నిటిని పల్చగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టి ఇందులో వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిలోపు 1 కప్ శనగపిండి తీసుకొని ఇందులో 3 స్పూన్లు వరిపిండి వేసుకోవాలి. అలాగే కొంచెం కారం, కొద్దిగా మసాలా పొడి, రుచికి సరిపడేంత ఉప్పు, 2 నిమ్మకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర తురుము వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం జారుగా అయ్యేంత వరకు, మరీ జారుగా అవ్వకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా లేకుండా మృదువుగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఒత్తుకున్న ఈ బ్రెడ్ మీద చిల్లీ సాస్ వేసుకోవాలి. ఈ చిల్లీ సాస్ని కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని ఇలా బ్రెడ్కి అప్లై చేసిన తర్వాత ఇందులోనే కొంచెం చీజ్ తురుము ఇలా ఒక పక్కకి వేసుకోవాలి. వేసుకొని దీన్ని చక్కగా రోల్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇలాగే రోల్స్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలనుకునేవారు ఇంకో 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇదంతా చేయలేమనుకుంటే కనుక చిల్లీ సాస్ అయినా కొనుక్కొని ఇలా అప్లై చేసేసుకోవచ్చు. అది ఇంకా ఈజీ ప్రాసెస్. ఇలా ఈ బ్రెడ్ రోల్ని ముందుగా మనం కలిపి ఉంచుకున్న ఈ శనగపిండి మిశ్రమంలో వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇది మొత్తం అంతా అప్లై చేసి కొంచెం స్మూత్గా రౌండ్గా ప్రెస్ చేయాలి. అప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా దీనికి అంటుకొని చూడటానికి చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలి, లేదంటే విడిపోతుంది. మంటను హై ఫ్లేమ్లోనే కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇవన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు. రుచి అయితే చాలా బాగున్నాయి. 1-2 తినే దగ్గర 4-5 ఈజీగా తినేస్తాం, అంత టేస్టీగా ఉన్నాయి. ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక శనగపిండి, వరిపిండి వేసినప్పుడే ఇంకో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. కానీ ఇలానే బాగున్నాయి ఇవి. ఇలా ఈవెన్గా వేయించుకుంటూ తీసేయాలి. చూసారు కదా, చీజ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉన్నాయి ఇవి. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. నాకైతే నచ్చినాయండి. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. బాగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ చీజ్ రోల్కి టమాటో సాస్ అయితే చాలా టేస్టీగా ఉంది. రెసిపీ ఎంత కష్టపడి చేసినా దాన్ని డెకరేట్ చేయడంలోనే దాని వాల్యూ ఉంటుంది. అలాగే ఏది ఏ కాంబినేషన్లో తినాలో ఆ కాంబినేషన్లో తింటేనే దాని రుచి కూడా తెలుస్తుంది.
అంతే కదండి. ఇది కట్ చేసినా కూడా దీని లోపల ఈ చీజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండి చాలా బాగుందండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సుఖం దుఃఖం ఇవి రెండు శాశ్వతం కాదు. సంతృప్తిలోనే అసలు సుఖం ఉంది. ఓర్పుతో దేన్నైనా సాధించగలం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.